నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. బాగున్నారా? నక్షత్రాలు 27 నక్షత్రాలు చాలా చాలా ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం ఖచ్చితంగా దాని వైశిష్ట్యం ఖచ్చితంగా సంతరించుకొని ఉంటుంది. దాని అధిదేవతలు కానీ, దానికి ఉన్నటువంటి గ్రహాధిపత్యం ఉన్నటువంటి గ్రహాలకు ఉన్న వైశిష్ట్యం కానీ, కొన్నిటికి పుష్యమి నక్షత్రం అంటే శని భగవానుడికి అత్యంత ప్రీతికరమైంది అని చెప్తూ ఉంటారు. ఇట్లా రకరకాలు. అయితే కొన్ని నక్షత్రాలు మాత్రం కొన్ని అపవాదుల్ని మూట కట్టుకున్నాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అందులో ఒకటి ఆశ్లేష నక్షత్రం అత్తగారికి గండమని, మఖా నక్షత్రం మావగారికి మంచిది కాదని, ఇట్లా మరి ప్రాసల కోసం వచ్చిందా, నిజంగానే వాటిలో ఈ చెప్పినటువంటి మాటల్లో ఉండేటటువంటి అర్థం ఏమిటి అనేది ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. రెండు నక్షత్రాలకు సంబంధించి. తప్పకుండా చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చైతన్యం బాగా కలిగించవలసింది ప్రధానంగా ఈ విషయంలో. ఎందుకంటే చాలా మంది అంటే మనకి ఏదైతే ఆశ్లేష ఉందో అది అత్తగారికి గండం అనేది ఒకటి, తర్వాత మకా నక్షత్రం అనేది మామగారికి గండం అనేది, జ్యేష్ఠ నక్షత్రం అనేది బావగారికి గండం అనేది, మూల నక్షత్రం మూలంలో వాళ్ళని లేపేస్తుందని అంటే ఇవన్నీ దీంట్లో మీరు చెప్పినట్టు ఏంటంటే అధిక భాగం ప్రాస కోసం పాకులాడారనే అనిపిస్తుంది. ప్రాస కోసం ప్రయాస లేదా అలా ప్రాసతో పెడితే మనం గుర్తించుకుంటాము అని ఏదైనా ఒకటి అలాగా రిధం ఫాలో అయ్యారేమో మనకి తెలియదు. కానీ ఇక్కడ వాస్తవాలు మాట్లాడుకోవాల్సి వస్తే గనక ఇందులో ఎక్కడ శాస్త్రీయ ఆధారం అనేది కనబట్టలేదు. సో అది దీనివల్ల ఏంటంటే ఈ ఆశ్లేష మకా మూల ఇలాంటి ఏదైనా జ్యేష్ఠ ఇవి అనవసరంగా భయభ్రాంతులకు లోనై మంచి సంబంధాలు పాటు చేసుకుంటున్నారేమో ఈ తల్లిదండ్రులు అనే బాధ కొద్దీ మనం నిజంగా దీని గురించి మీరు మంచి ప్రశ్న వేశారు. అది మనం చైతన్యం పాల్చవలసిన బాధ్యత కూడా ఈ జ్యోతిష్య పండితుల మీద ఉంది. ఖచ్చితంగానండి. మరి ఆన్ దట్ నోట్, మరి ఆశ్లేష నక్షత్ర జాతకులు ముఖ్యంగా అమ్మాయిలు ఎలా ఉంటారు, మఖా నక్షత్రం అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎలా ఉంటారు అన్ని ఒకసారి వివరంగా చెప్పండి సార్. రైట్. అది ఇక్కడ ఆశ్లేష నక్షత్రానికి వచ్చేప్పటికి ఏంటంటే అత్తగారికి భయం అనే ఆందోళన అనేది ఏది ఉన్నప్పటికీ కూడా పెళ్లిళ్ళు అయితే మాత్రం తొందరగానే పెళ్లిళ్ళు అవుతాయి ఆశ్లేష నక్షత్రానికి. కానీ పెళ్లి కాకపోతే ఇంకా కష్టం. ఇంచుమించు 28, 30, 32 కూడా వచ్చేయాలి. వస్తే గానీ అవ్వదు. ఒకవేళ సాధారణంగా జనరల్ గా ఏంటంటే 20, 22 లోపే అయిపోతుంది. కరెక్ట్. సో 22 దాటింది అంటే ఇంకా అంత తొందరగా అవ్వదు వాళ్ళకి. 32 రావాలి, ఇంచుమించుగా 30 టచ్ అవ్వాలి. సో ఆ తర్వాత మాత్రం ఎక్కువ రావటం అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇంచుమించుగా నేను కనీసం 1,00,000 జాతకాల దాకా చూసి ఉంటాను. అద్భుతం. సో ఈ 1,00,000 జాతకాల్లో ఎవరైతే మన దగ్గరికి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు వచ్చి ఉన్నారో ఈ ఆశ్లేష వాళ్ళ అత్తగాళ్ళందరూ కూడా వాటికి భద్రంగానే చాలా బాగుంది. సో వాళ్ళు పెళ్ళై 10 సంవత్సరాలు అయిన వాళ్ళు ఉన్నారు, 20 సంవత్సరాలు అయిన వాళ్ళు, 30 సంవత్సరాలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చక్క పూర్ణాయుద్ధాయంతో అత్తగారులు అయితే వెలిగిపోతున్నారు. సో కనుక అది ఉత్తి అనవసరపు భయమే తప్ప ఏమి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓన్లీ ఒకే 2 సందర్భాల్లో అంటే ఆల్రెడీ అత్తగారు పోయే పరిస్థితుల్లో అంటే క్యాన్సర్ రోగితో ఉన్న ఒక ఆవిడ ఉంది. తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకో ఆవిడ కొద్దిగా బ్రెయిన్ కి సంబంధించిన సమస్య ఉంది. వాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా పోతారు. ఎవరైనా పోవాల్సిందేగా. కానీ నేను అనేది అంటే పెళ్ళైన వెంటనే వాళ్ళు పోయారు అనేది వాళ్ళు ఆల్రెడీ ఆవిడ పోతుందన్న ఉద్దేశంతో పెళ్లికి తొందరపడ్డారు. నిజమే కదా. అంటే ఆవిడ కనీసం ఆవిడ ఉండగానే 2 అత్యంతలు వేస్తుంది, నా పెళ్లి తంతు చూస్తారు. అంతే తప్ప వేరే వాళ్ళు ఎవ్వరికి కూడా అటువంటి ప్రమాదం అయితే సంభవించలేదు. చక్కగా మరి నిరభ్యంతరంగా మీకు మంచి అమ్మాయి అనిపిస్తే గనక లేదా మంచి అబ్బాయి అనిపిస్తే గనక ఆశ్లేష వాళ్ళని పెళ్లి చేసుకునే తీరాలి. తర్వాత మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్రం ఒకటే కొద్దిగా మనకి వివాహం విషయంలో కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. ఎందువలన అంటే ఇక్కడ మామగారి దోషం అనే కాకుండా మరి శాస్త్రీయంగా మనం చూసినప్పుడు ఈ మకా అనేది కేతువుకి సంబంధించిన నక్షత్రం అవటం ఉంటాం. తర్వాత ఈ సంబంధాలు వచ్చి కూడా చాలా దగ్గర కాలేకపోవటం అనేది కూడా ఉంటుంది. అనేక మంది పెళ్ళిళ్ళు కాకుండా చాలామంది అలా కన్యలుగా ఉండిపోయిన వాళ్ళు కానీ అలా లేదా బ్రహ్మచారులుగా ఉండిపోయిన వాళ్ళు కానీ ఎక్కువ ఈ మకా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎక్కువ కనపడతారు.
కనుక వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే కనుక ఈ మకా నక్షత్రం వాళ్ళకి మామగారు అనేది పక్కన పెడితే ఏదో విధంగా మటుకు ఈ వైవాహిక జీవితం అంత తొందరగా లేకపోవడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. కనుక మకా నక్షత్రం వాళ్ళు ఈ వివాహ సంబంధాలు కుదుర్చుకునే విషయంలో ఎంతో కొంత రాజీ పడటం మంచిది. లేకపోతే ఒక్కోసారి అలా పెళ్లి కాకుండా ఉండిపోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. సో అడ్జస్ట్మెంట్ టెంపర్మెంట్ అనేది ఉండాలి. అడ్జస్ట్మెంట్ ఉండాలి. మనం అన్ని కావాలనుకుంటే మాత్రం ఆ విషయంలో మాత్రం ఈ మకా నక్షత్రం వాళ్ళకి కొద్దిగా అదృష్టం అనేది రేర్. సో కనుక వీళ్ళు అక్కడ ఎంతో కొంత తల ఒగ్గక తప్పదు. కనుక ఆ మకా నక్షత్రం వాళ్ళు కూడా ఈ మామగారు అనే భయాందోళన అయితే అవసరం లేదు. అసలు జాతకులు ఎలా ఉంటారండి మకా నక్షత్రం జాతకులు? అంటే మకా నక్షత్రం వాళ్ళు అంటే మన ఆశ్లేష నక్షత్రం జాతకులు కానీ మకా నక్షత్రం జాతకులు కానీ ఇక్కడికి వచ్చేప్పుడు ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఏంటంటే వన్స్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే అది సాధించుకుంటారు. సో సపోజ్ ఆశ్లేష నక్షత్రంలో ప్రేమలో పడే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. అవునా? సో అందుకని ప్రేమ పెళ్లిళ్ళు అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కనుక ఆశ్లేష వాళ్ళు ఒకసారి నిర్ణయం జోలికి వెళ్ళారు అంటే అది సాధించుకుంటారు. ఆ ప్రేమ తంతుకి దూరంగా ఉంటే ఓకే, ప్రేమలో పడ్డారు అంటే మాత్రం దాన్ని గెలిచే తీరుతారు. తర్వాత వృత్తి ఉద్యోగాల్లో కూడా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. కానీ ముఖ్యంగా ఈ ఆరుద్ర అంటే ఆరుద్రకి పెళ్లికి సంబంధం లేదు, బట్ ఆరుద్ర ఆశ్లేష మటుకు ఈ సర్పదోష నక్షత్రాలు. సో అందుకని సర్పదోషం అనేది ఉంటుంది కాబట్టి ఈ ఆశ్లేష నక్షత్రాల వల్ల ఏంటంటే కొద్దిగా ఎదుగుతూ కూడా మళ్ళీ ఆ పట్టుని తప్పిపోవచ్చు. తర్వాత ఒకసారి సంతానం కూడా ఒకసారి ఆలస్యం అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇక మకా నక్షత్రంకి వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళకి కొద్దిగా విసురు ఎక్కువ, తొందరపాటు ఎక్కువ. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఎప్పటికప్పుడు ఎదుగుతున్నట్టే ఉంటారు, ఆగిపోతూ ఉంటారు. బట్ అదృష్టం మటుకు వీరు వెంట ఉంటుంది, అంటే ఐ మీన్ సంపాదించే విషయంలో. సో మకా నక్షత్రం వాళ్ళకి కాస్మిక్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత మళ్ళీ నక్షత్రాల్లో పుష్యమి నక్షత్రానికి చాలా కాస్మిక్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ అశ్విని నక్షత్రానికి మళ్ళీ మన కాస్మిక్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఉపద్రవాలు ఎదురైనా కానీ చివరి నిమిషంలో బయటపడడానికి ఉంటుంది. బ్యూటిఫుల్. ఓకే, ఇక జ్యేష్ఠ నక్షత్రం బావగారికి జ్యేష్ఠ నక్షత్రం అంటే ఇప్పుడు సపోజ్ ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఇవాళ చూస్తాం. అంటే ఇవాళ రోజున మన పరిస్థితి కనుక గమనిస్తే ఉంటే ఇద్దరు అమ్మాయిలు ఉంటున్నారు, లేదంటే ఇద్దరు అబ్బాయిలు ఉంటున్నారు. సో ప్లస్ మైనస్ అనేది పాత రోజుల్లో లాగా ఎక్కువ కనబట్టాల, అక్కడక్కడ కనిపిస్తుంది. కానీ సో ఇక్కడ ఏదైతే మరి తమ్ముడు భార్య ఉందనుకోండి, అమ్మాయి పెళ్లి చేసుకొస్తే పయ్యాన్ని పోతా అని గండం. సో అది చాలా అర్థం పర్థం లేని ఆందోళన. ఇది జ్యేష్ఠ నక్షత్రం అంటే కొద్దిగా నక్షత్రం మంచిది కాదు. అంటే ఏ విధంగా మంచిది కాదు అంటే కనుక ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రం అనేది ఏంటంటే బుధుడికి సంబంధించిన నక్షత్రం. చంద్రుడు ఆల్రెడీ ఇక్కడే నీచంలో ఉంటాడు, వృశ్చిక రాశిలో. అయితే ఇక్కడ చంద్రుడికి బుధుడికి పడదు. సో మరి బుధుడి నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు వీళ్ళకి ఒక్కోసారి విపరీత ధోరణులు ఉంటాయి. సో ఆ విపరీత ధోరణుల వల్ల ఒక్కోసారి వివాహ జీవితానికి అది ఇబ్బంది పడవచ్చు. కొన్ని సమాజానికి వ్యతిరేకంగా కూడా కొన్ని అలవాట్లు నేర్చుకోవచ్చు. సో అందుకని ఆ రకంగా వీళ్ళకి ప్రమాదం ఉంటుందేమో తప్ప పెళ్లి చేసుకుంటే ఆడమ్మాయికి బావగారు పోతారని కానీ అలాంటి భయాందోళన అయితే ఏమీ అవసరం లేదు. ఇంకా మూలా నక్షత్రం మూలనున్న వాళ్ళని తీసుకెళ్ళిపోతుందనో మూల ముంచుతుందనో ఇట్లా రకరకాలు ఉంటాయి. సో అక్కడ కూడా మళ్ళీ కాస్త మళ్ళీ మామగారికి ఆ మూలనున్న వాళ్ళు కూడా మామగారికి ఎక్కువ చెప్పారు. సో అంటే మకారం ఎక్కువ పలుకుతుంది అక్కడ. సో అందుకని ఆ రకంగా కూడా అలాగే చెప్పి ఉంటారనేది చెప్పాలి. కానీ మూలా నక్షత్రం ఏంటంటే కొద్దిగా దైవకి సంబంధించి ముఖ్యంగా మనకి సరస్వతి దేవికి చాలా ప్రీతికరమైన. సో అందుకని మూలా నక్షత్రం వాళ్ళకి కూడా అదృష్టం అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఒక దాంట్లో కొద్దిగా స్థిరత్వం అనేది తక్కువ ఉంటుంది. సో తర్వాత వ్యాపార ఆంక్ష కూడా ఎక్కువ కలిగి ఉండటం అనేది ఉంటుంది, లేదా వ్యాపార తత్వ బుద్ధి అనే ఉంటుంది. అంటే నేను నీకు ఇచ్చాను, ఇది నాకేమి ఇస్తావు అన్నట్టు. తమ్ముడే అన్నట్టు ఉంటారు, ఎంతో కొంత స్వార్థం ఉంటుంది, సెల్ఫిష్నెస్. సో అంతే తప్ప వేరే ప్రమాదం అయితే ఏమీ లేదు. కనుక ఈ నక్షత్రాల వాళ్ళు ఎవరైనా సరే మీకు సంబంధాలు మంచివి అనిపించినప్పుడు చక్కగా నిరభ్యంతరంగా చేసుకోండి, బాగుంటాయి. లేదంటే అనవసరంగా లేనిపోని మనం మంచి సంబంధాలు వదులుకొని ఇబ్బంది అయితే ఎదురవుతుంది. ఎగ్జాక్ట్లీ, అపోహల నుంచి బయటపడాలన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని ప్రశ్న అడగడం జరిగింది. చాలా చక్కగా మాకు వివరించారండి. కృతజ్ఞతలు. మంచి ప్రశ్న అడిగారు, సమాజానికి ఉపయోగపడేది అడిగారు. కృతజ్ఞతలు. నమస్తే.